హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే, పొద్దుగాలే ఆల్మోస్ట్ అంటే నిన్న బయట తిరిగి వచ్చాను. తిరిగి వచ్చేసరికి బాగా అలసిపోయినా. సో 8ంటికి అట్లా కిందికి వచ్చిన కిచెన్లోకి. ఒక హాఫ్ ప్యాకెట్ గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి కలుపుకొని నానబెట్టుకున్న పూరీలు అండ్ చికెన్ చేసుకుందామని. ఇప్పుడైతే చికెన్ తీసుకురావడానికి వెళ్తున్నా. ఇక బయట అంత వీడియోలు అయితే పెద్దగా తీయను. సో మళ్ళీ వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసేటప్పుడు ఏమన్నా చిన్న చిన్న క్లిప్స్ ఉంటే మీకు తీసి చూపెడతా. ఫ్రెండ్స్, ఇప్పుడే అయితే చికెన్కి వెళ్ళి అయితే వచ్చిన. చికెన్ నుండి ఒక ఆయిల్ ప్యాకెట్ తెచ్చిన. కానీ ఇదేంటిది అని అనుకుంటున్నారా? ఇది నిన్న తీసుకొచ్చిన ప్యాక్ అండి. ఫ్రిడ్జ్లో పెట్టాను, మర్చిపోయాను, చూడలేదు, పాలు వేడి చేయలేదు. పగులుతుందా పగలదా చెప్పండి మీరైతే. ఇక చికెన్, ఇది ఆయిల్ ప్యాకెట్ 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చిన. సో ఇక ఇప్పుడైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్, కొబ్బరికాయ కొట్టి ఇగో నీళ్ళు కూడా వేసిన. ఈలోపే చెత్త బండి వచ్చింది. చెత్త అని మొత్తుకుంటున్నాడు. వీడియో తీయడం కష్టమవుతుంది, అందుకే గట్టిగా స్పీడ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక ఇక్కడ చూడండి, ఇవి అయితే కలిపి అయితే పెట్టుకున్నాను. ఇక పాలు కూడా వేడి చేస్తున్నాను తోడు పెట్టుకోవడానికి. ఇక చూసుకోండి. ఇక మై ఓన్ స్టైల్ కర్రీ చికెన్ ఫ్లేవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ టైం కొబ్బరితో చేశాను కదా, ఈరోజు కూడా కొబ్బరితోనే, కానీ కొంచెం డిఫరెంట్గా. సో ఇదంతా సీక్రెట్ రెసిపీ, మీకు జస్ట్ చూపెడుతున్నాను కానీ ఏమేమి వేసానని తెలియదు. కానీ టేస్ట్ మాత్రం లాస్ట్ టైం సూపర్ కుదిరింది. ఈసారి ఎట్లుంటుందో తెలియదు, చూద్దాం. మీదైతే వేసారండి. ఇదైతే మంచిగా తుక్కు అని ఉడుకుతుంది. మంచిగా ఇది కూడా ఉడుకుతుంది. ఇది పూరీ కర్రీ కోసం అండి. పూరీ కర్రీ, ఈ కర్రీ అయిన తర్వాత పూరీ చేస్తాను. పూరీ చేసిన తర్వాత అప్పుడు మధ్యాహ్నానికి బగారేసి నార్మల్గా కర్రీ చేసేస్తాను. ఎలా ఉంది ఫ్రెండ్? అది సరిగా కనబడతలేదు ఆ వేడికి. నచ్చిందా? చూడండి ఫ్రెండ్స్, ఎంత చిక్కగా బాగుందో. ఈ కరెంట్ వాళ్ళు ఇప్పుడు కరెంటు తీసిందండి. ఇంత పొద్దుగాల ఏం అవసరం వచ్చిందో. 10 నిమిషాలు ఆగిన, అయినా కరెంట్ రావట్లేదు. ఇక లైట్తోనే చేస్తున్నా. ఇక వీడియోస్ అంటే కొంచెం కష్టమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇక మన ఆయిల్ కూడా వేడవుతుంది. ఇక కర్రీ కూడా మంచి కొత్త ఉడుకుతుంది. ఇక పూరీలు చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉబ్బినాయి. ఈ పవర్ లేకపోతే కష్టం ఫ్రెండ్స్. అసలు పవర్ లేకపోతే వీడియోలు తీసుకుంటూ ఇటు కర్రీస్ చేయాలంటే కష్టం. ఇక కొత్తిమీర అయితే ఇట్లా కోసి మంచిగా పిసుకోవాలండి. ఎందుకంటే మట్టి గిట్టి ఏమన్నా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కొత్తిమీరలో చాలా వరకు మట్టి ఉంటుంది. ఎందుకంటే అవి వేర్లు పీక్కొస్తారు కదా. ఇక కొంచెం అయితే వేస్తున్నా. సరిపోతుంది, ఎందుకంటే ఇంకో కూర కావాలి అండ్ బగారా కూడా కావాలి కాబట్టి ఇక ఇంకొంచెం వేసిన మీకోసం, మీరు అడిగినందుకు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇది అన్నీ కోసం చిన్నది చేసిన, ఎంత బాగా పొంగిందో. బాగుంది కదా? మన కూర ఎట్లా అయిందో చూద్దామా? వావ్, ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరే చెప్పండి, ఇక నేను చెప్పను. అబ్బో, నీళ్ళు పడ్డాయి, చిటపట అంటుంది. కొన్ని నీళ్ళు పడ్డాయి అందులో. ఫ్రెండ్స్, ఇక కర్రీ వేసుకుంటున్నా. మంచిగా గ్రేవీ చూడండి ఎంత బాగా అయిందో గ్రేవీ. ఇక తినడమే ఆలస్యం, మీరు కూడా తినండి తొందర. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ బ్యాక్ టు ద వర్క్. ఇదైతే అప్పుడు కోసుకున్న కొత్తిమీర, ఇదైతే అప్పుడు పెట్టుకున్న కొబ్బరి, ఇది కలిపి పెట్టుకున్నాను. ఇదైతే రైస్, ఇవి వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. ఫైనల్లీ
ఇవ్వండి స్టార్ట్ చేసుడు ఇక వంట వేసిన ఫ్రెండ్స్. చికెన్ కూడా పొయ్యి మీద వేసినాం, మసాలాలు కూడా వేసిన, లైట్ బగారా అంటే మసాలాలు ఎక్కువ వేయలేదు, ఇట్లా వేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. క్యారెట్ వేసిన, బీన్స్ వేసిన, కొన్ని పచ్చి బఠానీ వేసిన ఒరిజినల్, మనకు బయట దొరికేది కాదు. ఉల్లిగడ్డ మిర్చి వేసిన, కొంచెం వేగగానే వాటర్ పోసేసుకుంటే అయిపోతుంది. దీనిలో అయితే నీళ్ళు పోసుకోవాలి, అందుకే గ్లాస్తోని మనం ఫస్ట్ కొలుచుకుంటాం. ఎంతో కొంత, అంటే మరీ అంత హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ రాదు, కానీ నాకైతే హోటల్లో వాటికంటే మేము ఇంట్లో చేసుకున్నది మాకు బాగా నచ్చుతాయి. ఇక 3 గ్లాసులు, 2.5 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల రైస్ వాటర్. మాకు బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ నచ్చుతుంది. మొన్న బయటికి వెళ్ళి తిన్నాం, వరస్ట్ అంటే వరస్ట్, దరిద్రం అసలు. ఆ చికెన్ మంచూరియా అయితే చెత్త. అది తిన్న తర్వాత నోరంతా పెండ అయిందంత. ఇదైతే కొబ్బరి తురిమినండి, ఇక నా వల్ల కావట్లేదు. ఇంత సరిపోతుంది. జస్ట్ ఫ్రైలో వేద్దామని ఆల్రెడీ గ్రేవీ చేసిన కదా, ఇక ఇంత చిన్న దాని మీద తురుముతున్నా. నేనే కొనుక్కొచ్చినది బాగుంటుందని. ఇక ఇప్పుడైతే కర్రీలు వేసేద్దాం. వేసేసా, కొబ్బరి వేసేసా. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇక రైస్ అయితే వేసిన, రైస్ వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఎందుకనంటే మంచిగా కలిస్తే మంచిగా ఉడుకుతాయి, లేకపోతే పలుకు ఉంటుంది. ఇవి అయితే బిర్యానీ రైస్ కాబట్టి ఎక్కువ కలపద్దు, కొంచెం పెద్దగా అవుతాయి కదా, విరిగిపోకుండా ఉండడానికి. అవ్వడానికి వచ్చేసింది. అసలు నేను ఫస్ట్ కర్రీలో కొత్తిమీర ఎక్కువ వేయలేదు, సరిపోద్దని. దీంట్లో అయితే చాలా పడుతుంది ఆల్రెడీ. కొత్తిమీర లేకపోతే అసలు భలే ఉంటుందండి అనుకునేరు. కొత్తిమీర ఉంటేనే ఆ నీసు వాసన రాకుండా వేస్తుంది. కొత్తిమీర లేకుండా 90% చేయము. ఎప్పుడన్నా కొత్తిమీర రేట్ ఎక్కువ ఉండి తప్పితే చేయకుండా ఉన్నాం. ఎట్లుంది ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? అయితే వంట పనులు పూర్తి. కొబ్బరి చికెన్ చూడండి ఫ్రెండ్స్, వితౌట్ వాటర్ పోయలేదు. ఎట్లా ఉంది చెప్పండి. పొగలు ఉన్నాయి. ఇక వెజిటబుల్ బిర్యానీ రెడీ అయింది, పొగలు కక్కుతుంది. ఇక ఇంతలోనే బౌల్ కూడా మొత్తం దోమేసుకున్నాను. ఇక పానీ కథము. ఇక నేను స్నానం చేసేసి డీమార్ట్ అయితే వెళ్తాను. డీమార్ట్ వచ్చిన తర్వాత ఆకలి అయితే తింటాను. బాయ్ ఫ్రెండ్స్. ఇక డీమార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చాలా అలసిపోయినా. అవన్నీ మోసుకొని రావాలి. ఆల్మోస్ట్ కిలోమీటర్ మీద. అక్కడ డీమార్ట్ నుంచి వెళ్ళి బస్ స్టాప్కి ఒక 500 మీటర్స్ ఉంటుంది. మా ఏరియాలో బస్ స్టాప్ నుంచి మా ఇంటికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక మొత్తం ఇక ఈ సామాన్ అంతా చేతులతో మోసుకొని వస్తే అలవాట్లేదు, బాగా రోజులు అయింది అసలు. అందుకే ఇక చాలా చేతులు నొప్పి అయితే పెట్టినాయి. ఇక ఫర్దర్గా నెక్స్ట్కి అయితే ఇక అన్నం తింటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చి అన్నం తింటున్నా. మధ్యాహ్నం తినలేదు, ఇంకా బయటకు వెళ్ళినా కదా. ఎట్లుంది బగారా, ఇది చికెన్, సూపు.
హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇవైతే కొనుక్కొచ్చిన ఈరోజు. ఇగో ఇవి కొనుక్కొచ్చిన. ఇగో ఈ సామాన్ అంతా కొనుక్కొచ్చిన. 5,000 అయింది ఫ్రెండ్స్. ఏమున్నది ఈ సామాను? 5,000 అయిపోయింది. ఇక అనన్నేస్తున్న డ్రెస్, ఇగో 2 బల్బులు, ఇది మా సామాను. ఏం లేదు, అంత డొల్ల. ఫ్రెండ్స్, ఇగో ఇది అనన్య కోసం తెచ్చిన టిఫిన్ బాక్స్. చాలా అంటే చాలా బాగుంది, మాకైతే నచ్చింది. ఇది డైమండ్ షేప్లో ఉంది. ఇగో దీని రేట్ 299, 630 ఇది ఎంఆర్పి, 299. అసలు యాక్చువల్లీ అనన్యకు లంచ్ అయితే టిఫిన్ స్టీల్ దాంట్లోనే పెడతాం, కానీ ఈ టిఫిన్ పెట్టడానికి స్టీల్ది లేదు, ప్లాస్టిక్ వాడుతున్నాం. సో ఫైనల్లీ అయితే కొనడం జరిగింది. ఇక లోపల అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ మనం చట్నీ వేసుకోవచ్చు. ఇక ఇక్కడైతే మనం ఇడ్లీ, దోశ ఏది పడితే అది పెట్టుకోవచ్చు. ఇక మన ఇష్టం. అనన్యతో పని చేపిస్తున్నాం ఫ్రెండ్స్. పని చేసినందుకు 50 రూపీస్ ఇస్తాం, ఉట్టిగానే కాదు. సంతూర్ సోప్ ఉంది, కోల్గేట్ పేస్ట్ ఉందా?